విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల నిధుల ప్యాకేజీ ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా కూటమి పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఊహించని ప్రకటన రావడంతో మరి ముఖ్యంగా గాజువాక ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల ముందు తర్వాత కూడా ఆయన ఒకే నినాదంతో ఉండడం, దానికి తగ్గట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఒత్తిడికి ప్రధాని నరేంద్ర మోదీ విశేషంగా స్పందించారు. దీంతో పల్లా శ్రీనివాసరావు అంతులేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు తన ప్రతిష్ట పెంచారంటూ శ్రీనివాసరావు సంతోషాన్ని పంచుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయడానికి చేసిన ప్రయత్నాల నేపథ్యంలో అంతటా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో అప్పట్లో గాజువాక మాజీ ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ విశాఖ అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు ప్రతిపక్ష పాత్రను విశేషంగా పోషించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి చివరికి ఆమరణ దీక్షకు కూడా దిగారు. ఇలా ఉద్యమ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా పేరొందారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఉక్కు పరిరక్షణ కోసం ఆయన పడ్డ బాధలు అన్నీ ఎన్ని కావు. ఇంత మంచి బలమైన నేతను వైఎస్ఆర్సీపీలోకి ఎలాగైనా తీసుకురావాలని ఆ పార్టీ అధినాయకత్వం చేయని ప్రయత్నాలు లేవు. మేయర్ పదవి ఇస్తామని, ఇంకా కోరుకుంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంచి భవిష్యత్తును కూడా చూపిస్తామని రాయబారాలు పంపారు. అయినా పల్లా శ్రీనివాసరావు మాత్రం ఇలాంటి ప్రలోభాలను బేఖాతురు చేశారు. ఈ తరుణంలో ఆయన చేస్తున్న ఉక్కు పోరాటం తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని భావించిన అప్పటి ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడి ఆయన నిర్మించుకుంటున్న షాపింగ్ కాంప్లెక్స్ ను నేలమట్టం చేయించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న పల్లా శ్రీనివాసరావు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, ప్రజా జీవితాలకు ఆటంకంగా మారారని, ప్రాణాంతక వ్యాధి సంక్రమింపజేస్తున్నారని, అల్లర్లకు ప్రేరేపిస్తున్నారని, ఆరోగ్య భద్రతకు హాని కలిగిస్తున్నారని, అంటువ్యాధులు సంక్రమింపచేస్తున్నారని, మూకుమ్మడి నేరపూరిత చర్యలకు దిగారని, ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి ప్రయత్నించి విధులకు ఆటంకంగా మారారంటూ ఇలా అనేక పోలీసు కేసులు ఆయనపై పెట్టించారు. అయినా పల్లా శ్రీనివాసరావు మాత్రం బెదరలేదు. చివరికి ఆమరణ దీక్షకు దిగిన పల్లా శ్రీనివాసరావు పరిస్థితి విషమించడంతో అప్పటి ప్రభుత్వం దీక్షను భగ్నం చేసింది. ఆయనలో పోరాట పటిమ, నీతి నిజాయితీలను జనం హర్షించారు. ఏనాడో స్వాతంత్ర్య సమరయోధులను చూశారు. తర్వాత ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణత్యాగానికి పల్లా శ్రీనివాసరావు దిగడం చారిత్రాత్మక సందేశం అంటూ చంద్రబాబు నాయుడుతో పాటు అలనాటి మాజీ ఎంపీ సబ్బం హరి వంటి పెద్దలు కొనియాడడాన్ని ఇప్పుడంతా గుర్తు చేసుకుంటున్నారు. త్రికరణ శుద్ధితో ఈ ప్లాంట్ ఇక్కడ ఉండాలని నిజాయితీతో నిలబడినటువంటి వ్యక్తి పల్లా శ్రీనివాసన్. అట్లాగే ఈ ప్లాంట్ను రక్షించుకోవాలని కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. ఈ రాష్ట్రానికే ఇది ఒక వజ్రం లాంటి కిరీటం. స్టీల్ ప్లాంట్ వజ్రాలతో పొదిగిన కిరీటం. ఏ విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే వావిలాల్ గోపాలకృష్ణ లాంటి వాళ్ళు, లేకపోతే గౌతు లచ్చన్ లాంటి వాళ్ళు టవరింగ్ పర్సనాలిటీ వచ్చి నాకు రాజకీయాలు లేవు, నేను ఇక్కడ కూర్చుంటున్నానని చెప్పే వ్యక్తులు ఈ మధ్యన కరువైపోయారు. కానీ చెప్తున్నాను, నేను మీ నాయకుడు, మీ ప్రాంత నాయకుడు, మీ అందరి అభిమాన నాయకుడు, ఆయన కోసం నేను బయటకు వచ్చాను. ఆయన ఆశయం కోసం ఉంటాను నేను. శ్రీనికి మామూలుగా ఆరోగ్యం బాగలేదని నాకు తెలుసు, మీకు చెప్పకపోవచ్చు, చెప్పి ఉండకపోవచ్చు. ఒక షుగర్ లెవెల్ తగ్గిపోవడమే కాదు, తనకి బ్లడ్ కూడా బ్లీడ్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్తో పాటు శ్రీనివాసం కూడా మనం రక్షించుకోవాలి. తన ఆలోచన
తన నిర్ణయం ఎక్కడో చదివాను నేను. ఒక చిన్న మాట మనిషి తాలూకు ఆలోచనలు మార్చేస్తారు. ఒక చిన్న సంఘటన మనిషి తాలూకు ఆలోచనలు మార్చేస్తారు. గాంధీ లాంటి వాడిని ట్రైన్లోంచి పైకి విసిరేస్తే, నువ్వు మాతో కూర్చోకూడదని బయటికి విసిరేస్తే అక్కడ పుట్టింది ఉద్యమం. ఈరోజు శ్రీనివాస్ ఈ విశాఖపట్నం ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చాడు. మనిషి దేనికి లొంగని మనుషులు ఉంటారు చాలా ఎక్కువ మంది, కొన్నిటికి లొంగే మనుషులు చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ అందరూ ప్రాణం పోతాదంటే లొంగిపోతాడు ఎవడైనా. మన భారతదేశ చరిత్రలో ఇద్దరు నేను గొప్పగా ఆలోచిస్తుంటాను. ఒకటి పొట్టి శ్రీరాములు గారు, రెండు మహాత్మా గాంధీ. పొట్టి శ్రీరాములు గారు కూర్చొని 53 రోజులు 52 రోజుల తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది, అది పక్కన పెడదాం. కానీ ఆ మనిషికి తెలుసు అక్కడ కూర్చుంటప్పుడు ఇంకొక రేపో ఎల్లుపో 3 రోజుల తర్వాత చనిపోతాడని. మన ఇంట్లో దొంగతనంకి వస్తే బాబు అన్నీ పట్టుకెళ్ళిపో మమ్మల్ని ప్రాణంతో వదిలి అని అంటాం, ఎందుకు బ్రతుకుంటే మళ్ళీ ఏమైనా చేయొచ్చని. కానీ ఒక మనిషి ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమై అక్కడ కూర్చుంటే అంత ధైర్యవంతుడు ఎవరు ఉండరు. అందుకే పొట్టి గాని ధైర్యవంతుడు. మనం అందరం దేనికి బ్రతుకుతున్నాం ఇప్పుడు? అబద్ధాలు చెప్పి, మోసం చెప్పి, డబ్బులు సంపాదించి కార్పొరేటర్లు అయిపోయి, ఎమ్మెల్యేలు అయిపోయి, చైర్మన్లు అయిపోయి, ఏం చేసినా దేని గురించి? బతికేయడం కోసమే. ఆ ప్రాణం వద్దనుకున్నటువంటి సో గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గాడ్సే కాల్చినప్పుడు హే రామ్ అని ఒక మాట అన్నాడు. ప్రాణం పోతప్పుడు కూడా నేను అలాగ తలంచుకొని చనిపోవాలనుకున్నాడంటే అది పిరికివాడు కాదు. అందుకే ఈ దేశానికి స్వాతంత్రం తేగలిగాడు గాంధీ. వాళ్ళందరితో ప్రాల్చాల్సిన సందర్భం సంఘటన కాకపోయినా శ్రీనివాస్కి వచ్చినటువంటి బుర్రలోకి వచ్చినటువంటి ఆలోచన అది. ఏం జరిగినా పర్వాలేదు, నా విశాఖపట్నానికి నా స్టీల్ ప్లాంట్ దక్కాలని కూర్చున్నాడు. చూద్దాం, ఎక్కడో బార్డర్లో యుద్ధం చేస్తే సైన్యం దగ్గరికి మనం వెళ్ళాం, ఇంకో దగ్గర ఎక్కడో అన్యాయం జరిగితే మనం వెళ్ళాం. హైదరాబాద్లో విభజన జరిగినప్పుడు కొంతమంది బండగలు ట్యాంక్ బండ్లు పగలగొడితే వెళ్ళలేకపోయాం. కానీ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నడపాలి అని అంటే ఆ కంపెనీ వాళ్ళు విశాఖపట్నం రావాలని వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిమ్మల్ని ప్లాంట్లో కూడా అడుగు పెట్టకుండా వెంటలు తగిలే మనుషులు ఇక్కడ రెడీగా ఉన్నారని కంపెనీ వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి విశేషంగా స్పందించారని పల్లా శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ మనుగడకు ఢోకా ఉండదంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావు అభిమానులు, ప్రజలు, కార్మిక నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పల్లా శ్రీనివాసరావులో ఉక్కు సంకల్పం ఇలా నెరవేరిందంటూ అంతా అభినందిస్తున్నారు.